ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. 48,341.14 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. పంటల దిగుబడి పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టామని చెప్పారు. పశువుల రక్షణకు గోకులాలు నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను. అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి 10,000 నుండి 20,000 వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 1,22,968 మంది మత్స్యకారు కుటుంబానికి 20,000 చొప్పున 245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము. PMMSY కింద 16 తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలకు వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలను తీర్చిదిద్దడానికి 30 కోట్లతో ప్రతిపాదనలు చేయడమైంది. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం అమలుకు 2025-26 సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. APSS యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్లు ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24లో ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం, చెల్లించబోతున్నాం. 2025-26 సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 35.7
87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వర్కర్ల ద్వారా సరఫరా చేశాం. అలాగే 2025-26 సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం, చెల్లించబోతున్నాం. 2000